తెలుగీయులకు సంక్రాంతికి కానుకగా జనవరి 12న గుంటూరు కరం సినిమా రిలీజ్ అయిపోతోంది. జనవరి 6న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ వరకు మహేష్ బాబు గుంటూరు కారం ప్రమోషన్స్ చేయనున్నాడు. ఎలా చూసినా ఈ మంత్ ఎండింగ్ తో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు గుడ్ బై చెప్పనున్నాడు. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో చేతులు కలపనున్నాడు. ఇప్పటికే ఫిజికల్ గా వర్కౌట్స్ స్టార్ట్ చేశాడు మహేష్. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. హాలీవుడ్ కట్అవుట్ ఉన్న మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు జగన్న. ఈ ఏడాదిలోనే SSMB 29 వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రజెంట్ స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. చాలా రోజులుగా రాజమౌళి మహేష్ మూవీ బడ్జెట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ముందుగా 600 నుంచి 800 కోట్ల వరకు ఖర్చు చేసే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఇప్పుడు ఏకంగా 1000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ 500 నుంచి 600 కోట్ల వరకే ఆగిపోయాయి. కానీ మొట్టమొదటిసారి 1000 కోట్ల బడ్జెట్ తో సినిమా అంటే ఇక టాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అయితే అక్కడ ఉంది రాజమౌళి కాబట్టి బడ్జెట్ లెక్క 1000 కోట్లతో మొదలైతే వసూలు డబల్ ధమాకా రేంజ్ లో ఉంటాయి. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.